అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి ఎందుకోసం చెప్పంటే మనకు తెలుసు ఏ రకంగా జరుగుతుందని చెప్పి లో లెవెల్ కాస్మెస్ ఏవైతుంటాయో అక్కడ లో లెవెల్ కాస్మెస్ లో కొంతమంది ఉత్సాహంగా ఏదో ఒక గేమ్ లాగా తీసుకొని 2 వీలర్స్ లో కానీ వీటిలో కానీ వెళ్తూ చూస్తుంటాము. లేకపోతే ఆ తర్వాత గౌరవ అగ్రికల్చర్ రాష్ట్రం మొత్తంలో అన్ని చోట్ల కూడా ఆ జిల్లాలో కూడా దాని తర్వాత ములుగు దాని తర్వాత గడిచిన 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు లాస్ట్ 2 days లో కొన్ని ప్రాంతాల్లో ఊహించే దానికంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఇంకా ఇవాళ రేపు ఎల్లుండు అప్ టు 17th వరకు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొన్ని ప్రాంతాల్లో మరింత ఎక్కువ వర్షాలు పడతాయనేది మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి డే బిఫోర్ ఎస్టర్డే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి కలెక్టర్లతో ఉన్నతాధికారులతో ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్కంటిన్యూషన్ దానికి కంటిన్యూషన్ గా ఇప్పటి వరకు పెద్ద సమస్య లేదు. మదర్లోనే కొంచెం 10 సెంటీమీటర్ల వర్షం పడింది హైయెస్ట్. మిగతా జిల్లాలో అంతా మోడరేట్ గానే ఉంది. చట్టకొండలో 10-12 సెంటీమీటర్లు. నిధులు లేవు, డబ్బులు రాలేదు, డబ్బులు రావు, అటువంటి కాన్సెప్ట్ అనేది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఫ్లడ్స్ ఇతరత్ర వచ్చినప్పుడు ప్రభుత్వం ఏది ఏమైనా టాప్ ప్రయారిటీలో ఎక్కడా కూడా ఫైనాన్షియల్ ఇబ్బంది అయితే రానియదు. గౌరవ సిఎస్ గారు ఇందాక చెప్పినట్టు ఏరియాస్ ఉన్నాయి, అది ఇల్లు స్లంప్ ఏరియాలో వచ్చిన కలవర్స్ లో లెవెల్లో ఉన్నా లేకుంటే పాత గోడ నుండి పడిపోతాయి అన్నప్పుడు అక్కడ పబ్లిక్ కోఆపరేట్ చేయకపోయినా అక్కడ ప్రాపర్ గా పోలీస్ యంత్రాంగం కూడా రియాక్ట్ కావాలి. ఫైనల్ గా ఓవరాల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 days బ్యాక్ ఏదైతే చెప్పారో ఇప్పుడు మళ్ళీ అదే విషయంలో రిపీట్ చేయడానికి మెయిన్ కారణం ఈ ఎఫెక్ట్ ఎంత గ్రావిటీ ఉన్నదో గౌరవ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ఈ కమింగ్ 2-3 days ప్రాపర్ గా ఇంటరాక్టివ్ గా ఉండి పనిచేయాలని కోరుతూ ఈ వీసీ నిధులతో ముగిస్తాను. థ్యాంక్ యూ.